ఈ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు ఆ, బయట భయంకరమైన సమ్మర్. తర్వాత థియేటర్కి వెళ్తే మీరు మన హైదరాబాదు ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాటలో మౌంటైన్ షాట్, స్నో పడుతున్నట్టు, హైదరాబాద్ రోడ్లు మొత్తం మీద, ఆ ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. తెలియకుండా ఒక రకమైన కూల్గా వాతావరణం అంతా చల్లగా బాడీలో అయిపోయినట్టు అనిపిస్తా ఉంది. తీరా బయట చూస్తే ఎండ ఎర్రగా పడుతుంది. అది ఎట్లా అంటే ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. అంటే సినిమా ఆ ఫీల్ కలిగించింది. ఎస్ అది ఎట్లా అని అంటున్నారు. కరెక్ట్గా అన్నయ్య దగ్గర తొలి ప్రేమ స్టోరీ నేరేట్ చేసి అప్పుడే ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అనింది అన్నయ్య. ఎగ్జైట్మెంట్ తట్టుకలేక అక్కడి నుంచి ఫస్ట్ టైం అప్పుడే నేను చూస్తున్నా ఒక హీరోని. ఫస్ట్ టైం నేను మ్యాగజైన్లో చూసా. ఏదో ఒక అబ్బాయిని అనుకుంటే ఇంత అందంగా ఉంది, కళ్ళు ఇంత పవర్ఫుల్గా, ఒక డబుల్ పేజీలో సింగిల్ పేజీలో ఫేస్ తెలుస్తుంది. నేను ఒక టీ నగర్లో అది చూసి అబ్బాయి చాలా బాగున్నారు, లైట్ బియర్డ్, అంత పవర్ఫుల్ ఐస్, మన స్టోరీకి సూపర్గా ఉంటారు, ఏదో ఏదో తెలుగు మ్యాగజైన్ తెలిసింది. లాగితే అటుపక్క చిరంజీవి సార్ ఉన్నారు. ఏమంటే నేను షాప్ దగ్గర ఇది అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడండి అన్నారు. ఆహా, అయితే చాలా కష్టం. మీరు నమ్మరు, 6 months తిరిగా అక్కడ. ఎవరు పాండి బజార్లో అక్కడ తెలుగు షూటింగ్, తెలుగు డిస్కషన్ వెళ్తే అక్కడ వెళ్ళి మాట్లాడి, అక్కడ లక్కీగా నాకు గిరి గారు దొరికారు, ఒక ఫ్రెండ్. వాళ్ళ వల్ల కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి దెన్ 6 months తర్వాత అన్నయ్యని కలిసా. ఫస్ట్ టైం మీట్ అయ్యా. అలా కలిసి స్టోరీ చెప్పి ఇమీడియట్గా ఓకే ఇప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంటే ఎంత హ్యాపీ వస్తుంది చూడండి. కరెక్ట్. బికాస్ రియాక్ట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా అన్నయ్యని. అన్నయ్య వెరీ క్యాషువల్, ఆయన కూడా హీరో కదా. అలా చూసి అలా బయటకు వచ్చి మా ప్రొడ్యూసర్ కాజల్ నాగేశ్వరరావు అని సూపర్ మ్యాన్, వాళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా వచ్చి అలా కార్లో అలా ట్రావెల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆపమన్నాను. మీరు ఆపన్నారు? ఇది సిటీ, అప్పుడు అది సిటీ, పెద్ద సిటీ, ఫుల్ లైట్స్. సార్ ఈ ప్లేస్లో కొంచెం ఆపుతారని బుద్ధా స్టాచ్యూ తెలిసింది. అక్కడ నేను సార్ ఏడాను సార్, వాట్ అ సిటీ, ఈ భూమి ఎంత పుణ్య భూమి. నా కళ్ళలు 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నైట్ అది ఏడుపు వచ్చింది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఫిలింలో ఒక నా ఫీలింగ్ని ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నప్పుడు సాంగ్ కాన్సెప్ట్ కూడా హీజ్ అమ్మాయిని అబద్ధం చెప్పాడు కదా. అది సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా వచ్చింది. డ్రీమ్ ప్లస్ ఉన్న పరిస్థితి, అమ్మాయి వచ్చినప్పుడు అది ఆ ప్లేస్మెంట్ మారుతాయి అన్నది ఆ కాన్సెప్ట్. ఆల్రెడీ ఆ ప్లేస్, ఆ బుద్ధా స్టాచ్యూ ఉంది కదా, అది అన్నీ ఒక అది మంచి చల్లగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఏమంటారు, అది సడన్ గా రావట్లేదు టెన్షన్లో. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్లేసెస్ చేంజ్ అయిపోయి, ప్లేసెస్ చేంజ్ అవ్వదు, ఆ మూడ్ ప్లేసెస్ మూడ్. అవును, అది స్నోలో ఉంటే, మన ట్యాంక్ బండ్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది. మరి గోల్కొండ ఫోర్ట్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది, అది కన్వర్ట్ చేసి వాళ్ళు ఫీల్, అలాంటిది ఫీలింగ్. ఓకే, బట్ అంత ఫీలింగ్లో ఉన్నారు, లోపల అంత లవ్ ఉంది. కానీ సడన్ వాళ్ళు ఏ లొకేషన్ వెళ్ళినా అమ్మాయి వచ్చినా అదన్నీ మారిపోతాయి, అమ్మాయి వచ్చింది ఆ లొకేషన్స్ మారిపోతాయి అన్నది కాన్సెప్ట్. సో అది దీనికి ఇది ఇన్స్పిరేషన్. ఆ ప్లేస్ నాకు చాలా, ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వచ్చి అన్నయ్యని చూసి అక్కడ వెళ్ళి అది మర్చిపోను. హైదరాబాద్ లైఫ్లో ఎప్పుడు హైదరాబాద్ అంటే నాకు అంత ప్రేమ ఇష్టం, పిచ్చి ఇష్టం. అదే హ్యాపీ సాంగ్లో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ చల్ చల్ మే హైదరాబాద్, వాళ్ళు హీరో వచ్చినది నా ఫీలింగ్. అది ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ ఎగ్జైట్ అవ్వడం అన్నది, ఒక పాట పెట్టాలి హైదరాబాద్ మీద అన్న, అది అక్కడ జరిగింది. సో మా డ్రీమ్ అన్నది అప్పుడప్పుడు కలిసి వస్తుంది. సో ప్రభాస్తో స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుంటుంది, అది కనెక్ట్ ఎలా చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా నాకు అన్నీ దొరికింది, నా దేవుడు దయ వల్ల. అది ఒక్క ఫ్రేమ్లో ఇంత కథ ఉంది. లేదు ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్, ఇలా మిగిలిపోతాయి ఒక కళాకారుడికి. అవును, అదే వద్దు సరోజ కామెడీ ఉల్లాసంగా వచ్చాక మీరు చూసారు, అది 94లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన రియల్ ఇన్సిడెంట్. కేకే నగర్లో తింటూ ఉంటే నేనే, నా ఫ్రెండ్ పిచ్చగాడు డైరెక్టర్ ఉన్నాడు కదా, పిచ్చగాడు ఫిల్మ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ శశి అని, వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు
ఇలా సేమ్ జరిగింది అని మాకు కష్టంగా ఉంది ఏరి ఇలా పెట్టుకున్నారన్నప్పుడు షాప్ మనే ఆ అమ్మాయి తిరిగి దెబ్బ దెబ్బతను కొట్టే సేమ్ సరోజ మా సరోజ అనే అది బాగా అందరికి నేను నేరేట్ చేస్తాను కదా ఇంట్లో కూడా చాలా ఎక్కువ ఫేమస్. నేను ఏదైనా ఎక్కువ చేస్తే అమ్మాయి పిలుస్తుంది సరోజ వద్దమ్మా అంటుంది. సో అది ఫిల్మ్లో పెట్టామన్న ఐడియా ఎక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లా. ఉల్లాసంగా ఉత్సాహంగా అది కరెక్ట్గా సెట్ అయ్యింది. ఎక్కడ 90s ఎప్పుడు 2008లో రిలీజ్ అయింది. అలాగే అన్ని నోట్ చేసుకుంటా ఇన్సిడెంట్స్ ఆ టైం అన్ని. సో అలాగే డార్లింగ్లో ఉల్లాసంగా ఉత్సాహం హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారికి సినిమా చిత్రం ఫస్ట్ ఎక్సైట్మెంట్ వావ్ సూపర్ అని. సో అప్పుడప్పుడు నేను అడిగాను బిల్లా అది ఇది ఎట్లానా అన్నీ మర్చిపోండి. మీ ఇంకా చెప్పాలంటే మీ ఏ ఫిల్మ్ చూడొద్దు, మీరు మీ స్టైల్లో మీరు చూడొద్దని చెప్పారా? చూడొద్దన్నాను కదా, మీరు దాని గురించి ఏం బాధపడండి. యాక్చువల్గా నా ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు గమనించారా, ఆయన ఆ మూవీస్ లిస్ట్ చెప్పాను నేను. ఆ పీరియడ్లో ఈ సినిమా ఎలా తీగ అదే వాళ్ళు చెప్పింది. నా ఫిలిం పక్కన పెట్టండి, మీ స్టైల్లో మీరు అందుకంటే అది చూస్తే నేను కొంచెం అది సార్ దిస్ ఇస్ గ్రేట్ సార్, గ్రేట్ మూమెంట్ సార్. ప్రభాస్ అంటేనే ఫుల్ జాలి జోస్ వస్తుంది నాకు. ఎప్పుడైనా చెల్లం అంటారు నాకు. అది యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, చలమని పిలుస్తారా మిమ్మల్ని? మీకు పేరా చలం? నో ఐ కాల్ చలం, సో హీ కాల్ చలం. ఇద్దరికి చలం. ఎందువల్ల అది ఎట్లా? అది ఏదో ఒక బుజ్జి అంటారు కదా తమిళ్లో, అది బుజ్జికి చలం అంటారు. ఓకే. తర్వాత జీవి ప్రకాష్ ఉల్లాసంగా ఉత్సాహం ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు మూవీకి ఫస్ట్ జీవి. ట్రమండస్ మిస్. అంటే నాకు ఇంకో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, అంటే లైఫ్లో నేను ఆ ఫ్రేమ్ని ఆ షాట్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభాస్ గారు చంద్రమోహన్ గారి ఇష్యూ, వాళ్ళ డాటర్ ఇష్యూ మొత్తం క్లోజ్ చేసేస్తారు. అద్భుతమైన సెంటిమెంట్ పడుద్ది. దాంట్లోంచి అట్లా బయటికి రాగానే కాజల్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అంటారు, వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్. ఆ ఎక్స్ప్రెషన్, ఐస్, కాజల్ గారి ఐస్, ఆ కళల్లో ఆనందం. సో కాజల్ని ఎలా ఫిక్స్ చేశారు సార్? అసలు స్టోరీ రైటర్గా నా ఫీలింగ్ని విజువల్లో తీసుకురావడం అదే నా పని యాక్చువల్గా. అసలు డైరెక్టర్గా స్టోరీ నేరేషన్ అప్పుడు అందరికీ తెలుసు రియాక్షన్, అది ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నీ తెలుసు. సో ఇంతమంది 16 years తర్వాత ఇలా సెలబ్రేట్ చేస్తారన్నో, ఈ లూజ్ అన్నాడు, మీరు నమ్మరు, లూజ్ అన్నాడు షూట్ చేసాం, ఎడిటింగ్లో తీద్దామన్నారు కదా, తెలుసా డిస్కషన్ వచ్చింది. అవునా? నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. దెన్ ప్రభాస్ గారు వచ్చి చెల్లం లూజ్ అన్నాడే, ఎక్కడ లూజ్ అన్నాడే అవసరం, సూపర్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. లేకుంటే షార్ట్ తీసేసేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అది కొంచెం ఓవర్గా ఉంది సార్, లూస్ అన్నాడే. ఇప్పుడు థియేటర్లో రియాక్షన్ చూడండి, చూస్తే అసలు అలాగే సార్ వద్దు సరోజా సీన్ వద్దన్నారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అది కామెడీ అన్నప్పుడు అది కెమెరామెన్ సపోర్ట్, సార్ సూపర్గా ఏదో దేవతలాగా అలా అట్లా జరుగుతాయి. అలాగే రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి, దాని తర్వాత స్వామి, సూపర్ వర్క్. అండ్ సార్ డార్లింగ్ గురించి కాకుండా, అంటే డార్లింగ్లో కూడా ఈ అంశం ఉంది. ఒక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా మీరు కనిపిస్తే అడదాం అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు మేకర్స్ వేరు సెట్లో కానీ సెట్లో ఓకే, బయట లొకేషన్స్లో షార్ట్స్ తీసేటప్పుడు వైట్ డ్రెస్ ప్రిఫర్ చేయరు, ఎందుకంటే లైట్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి. బట్ మీ సినిమాల్లో ప్రతి హీరోయిన్ ప్రతి సినిమాలో వైట్ డ్రెస్తో కనిపించే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ వచ్చినాయి. ఎందుకు వైట్ అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు? ఒక ఫస్ట్ ఫిల్మ్కి పండింది, సెకండ్ ఫిల్మ్ కూడా పండింది, థర్డ్ ఫిల్మ్ అప్పుడు అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు క్యాషువల్గా సైన్ చేస్తే సూపర్గా వస్తుంది, దాని తగ్గినట్టు కరెక్ట్గా చేయంటే స్క్రిప్ట్ కూడా భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు దాకా ఏదోదో ఎస్కేప్ అయ్యి డమాల్ డుమిల్ అదేదో పేరు అయిపోయింది. నాకు ముందు చాలా డైరెక్టర్స్ అలా వైట్ డ్రెస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఏదో బై లక్ నాకు ఆ పేరు వచ్చింది, వైట్ డ్రెస్తో ఇంట్రొడ్యూస్ చేస్తారని. అది కొంచెం సార్ మ్యాక్సిమం నా లవ్ స్టోరీలో సార్ అమ్మాయి హీరో ఇంప్రెస్ అవుతారు కదా, ఇంప్రెస్ అవ్వాలంటే అది ఆడియన్స్కి కూడా ఇంప్రెషన్ రావాలి కదా. ఆ రావాలన్నప్పుడు ఆ విజువల్ మనం పెట్టాలి కదా, ఆ అందము ఆరారదని ఆలోచించి చేయాలి. ఏదో ఊరుకునే వెళ్ళింది చూసారు ఇంప్రెస్ అయ్యారంటే అందరు నవ్వుతారు, కామెడీ అయిపోద్ది. మొత్తం కాన్సెప్టే కామెడీ అయిపోద్ది. డార్లింగ్లో జన్ 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 ఆ సౌండ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లాష్ జన్ 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 జన్
తానానా అదా థియేటర్లో ఇంప్రెషన్ ఎందుకంటే అలా వైట్ డ్రెస్లో అమ్మాయి అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉందన్న ఫీల్ ఒక డైరెక్టర్ ప్రజెంట్ చేస్తేనే బాగుంటాయి. కరెక్ట్. వైట్ డ్రెస్లో అది కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తుంది అని నా నమ్మకం, నా అభిప్రాయం. కాజల్తో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఏదన్నా చిన్న చిన్న మూమెంట్స్ కానీ. సార్ సార్ దేవత సార్, నిజంగానే దేవత సార్, వా. దేవత సార్. మ్మ్. సో ఎస్ అఫ్ కోర్స్ మై ఆల్ హీరో హీరోయిన్స్ ఆర్, ఒక్కొక్క హీరోయిన్ గురించి మాట్లాడతాను, 10 ఫిల్మ్సే చేశా. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంది. హీరోయిన్కి, హీరోయిన్కి ఉంది, హీరోకి ఉంది. మా హీరోకి ఉంది, మా హీరోయిన్కి ఉంది. మ్మ్. క్యారెక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క సూపర్ ఇన్సిడెంట్, ఒక్కొక్క రకం, అందరూ గ్రేట్, ఎవ్రీ వన్ గ్రేట్. కాజల్ గురించి చెప్పాలంటే గ్రాండియర్, స్టైల్, ఆ లుక్. మనం ఒకటి చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్లో అమ్మాయి కాళ్ళు అలా 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 చేస్తుంది కదా, ఇది ఈ క్యారెక్టర్ అన్నప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి వస్తారు ఆ బొకే షాప్కు. వచ్చినప్పుడు ఆ టేబుల్ జంప్ చేసి కాలు పెడతారు కదా, అది నేను అదా పుష్ చేసి, నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వెయిట్ అని, ఇక్కడ వెయిట్ లేకుండా బ్యాలెన్స్ చేసి, అది ఎట్లా అంటే నేను ఏం చేస్తున్నానో కరెక్ట్గా చేయాలని, అది పాపం తెలియకుండా అలా ఇట్టటి చేసి ఇక్కడ తగిలింది. నాకు ప్రాణం, అయ్యమ్మ కాజోలికి ఏమన్నా పర్వాలేదు సార్ ఈ ఫస్ట్ చూడు, ఇది పుష్ ఇక్కడ వెయిట్ నేను వెనకాల అది కాళ్ళు, అది కొంచెం కామెడీ రావడానికి అలా అలా చేయాలి, అలా జంప్ చేసి స్విమ్ చేసినట్టు చేయాలి, ఫన్ రావాలి. అది చూసి అలాగే చేయాలని చెప్పి ఇక్కడ తగిలింది. నెక్స్ట్ షాట్లో చూస్తే ఇక్కడ రైట్, నాకు భయం వచ్చింది. అమ్మో హీరోయిన్ ఇస్ లైక్ ఆఫ్ ఫ్లవర్స్, అంతే కదా, సాఫ్ట్గా. నాకు లైఫ్లో అమ్మో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి నువ్వు ఇది ఫుల్ ఎగ్జైట్మెంట్. ఒకటి చెప్తే అది పర్ఫెక్ట్గా చేయాలి. సార్ వచ్చిందా సీన్, కరెక్ట్, కళ్ళు పెద్ద కళ్ళు కదా, ఐస్ నేను చెప్తా, అంత పెద్ద స్క్రీన్లో అన్నాను, నీ చూస్తే చాలు, అలా అలా. ఇంకా ఏదన్నప్పుడు నీ చూస్తే చాలు, అంతే బ్రహ్మాండం, అంత పెద్ద స్క్రీన్లో. కానీ ఇప్పుడు దాకా సెలబ్రేట్ అనుకోలేదు, సత్యంగా నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాజల్ గారు కూడా ఇది వింటే అంత హ్యాపీ అవుతారు. సో గ్రాండియర్ సార్, అందం గ్రాండియర్, బ్యూటిఫుల్ గ్రాండియర్, డ్రెస్, కాస్ట్యూమ్స్ అని చూసారా మీరు, అదే నా మై ఓన్ ఇంట్రెస్ట్లోనే ఇది. అది అన్నీ నాకు మాంటేజ్, ఒక్కొక్క మాంటేజ్ చెప్తే అన్నీ నేను చెప్తా, ఇలా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే సార్, డ్రెస్ స్టన్నింగ్, ఇమ్మీడియట్ స్టన్నింగ్ అని చూస్తా. ఏంటి సార్ ఎలా ఉంది, సూపర్ సూపర్, అయ్యమ్మ పెయింటింగ్ అడుగుతున్నా. ప్రభాస్ వస్తే ఇంకా అది లూజ్ డ్రెస్ వేసుకొని అలా. యాక్చువల్గా క్వశ్చన్ సార్, ఆ కాస్ట్యూమ్ ఐడియా ఎవరిది? ఎందుకంటే ప్రభాస్ లూజ్ డ్రెస్ బాస్కియన్ ప్రభాస్ గారికి మోడర్న్గా, అయ్యో బాస్కి ప్రభాస్ గారు హోంవర్క్ అది, అన్ని డిజైన్ చేసుకొని నాతో వచ్చారు. అవునా? చాలా చాలా అంత మరి ఫుల్ లూజ్, సూపర్. అండ్